ఇక భర్త విషయానికి వస్తే మీరు అన్నారు ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోవాలి, ఓర్చుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ రెండు మనస్తత్వాలు ఉంటాయి హస్బెండ్ కి. హస్బెండ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాడు, అతను ఆ భార్యను అర్థం చేసుకుని అరే రేపొద్దున నా తల్లిదండ్రులు నాకు ఎంత ముఖ్యం, నా భార్య కూడా అంతే ముఖ్యం కదా అనుకున్నవాడు ఇద్దరికి సర్ది చెప్తాడు. అతను కొంచెం కమాండింగ్ గా ఉండి ఎవరిని వాళ్ళని మూయించేసి కూర్చోబెట్టి తన పని తను చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్తాడు. అది సమర్థవంతమైనటువంటి హస్బెండ్స్ చేసేటటువంటి పని. కొంతమంది ఉంటారు ఏంటి అనంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచేటటువంటి పెంపకం ఉంటుంది పేరెంట్స్. అరే నీకేం తెలియదు, నోరు మూసుకుని కూర్చో, ఏందిరా నువ్వు మమ్మల్ని మాట్లాడుతున్నావు, లేకపోతే ఇంకోటి. వాళ్ళ మనస్తత్వం అలాగే ఉంటది, వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా వీళ్ళు పెంచే విధానం అలాగే ఉంటుంది. సో దాంతో ఏమవుతుంది అనంటే అవును నా పేరెంట్స్ కదా, నువ్వు బయట నుంచి వచ్చిందాన్ని నువ్వెట్లా నువ్వు డామినేట్ చేస్తావు నువ్వు అంటే వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ ఇల్లు శాశ్వతం, వాళ్ళ పేరెంట్స్ శాశ్వతం, వాళ్ళ అక్క శాశ్వతం, వాళ్ళ చెల్లెళ్ళు శాశ్వతం. రైట్, కరెక్టే. బట్ నీ ఇంటికి వచ్చినటువంటి భార్య ఎవరికి శాశ్వతం?